శేషాచలం కొండలను కార్చిచ్చు చుట్టుముట్టింది. ప్రస్తుతం మనం కపిలతీర్థం సర్కిల్లో ఉన్నాం. నాకు వెనక పక్క కనిపిస్తున్న దృశ్యం ఒకసారి చూడండి. కపిలతీర్థం ఎగువ భాగంలో శేషాచలం కొండలకు నిప్పంటుకొని మండుతున్న మంటలు కార్చిచ్చు మెల్లమెల్లగా కొండలవన్నీ విస్తరించే దిశగా కనిపిస్తోంది. ఆదివారం రాత్రి సుమారు 9 గంటలు కావస్తోంది. ఈ సమయంలో ఏర్పడిన ఈ కార్చిచ్చు తిరుమల నుంచి మొదటి ఘాట్ రోడ్లో వచ్చే కపిలతీర్థం ఎగువ భాగంలో ఈ మంటల కార్చిచ్చు వల్ల దట్టమైన పొగ వ్యాపించి వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అదే సందర్భంలో కొన్ని వాహనాలు కూడా ఘాట్ రోడ్లో నిలిపివేసినట్లు సమాచారం అందింది. కపిలతీర్థం ఎగువ భాగంలో కొండలను శేషాచలం అడవులను దహిస్తున్న ఈ కార్చిచ్చు తిరుపతి నగరానికి సుమారు 10 కిలోమీటర్ల వరకు కనిపిస్తోంది. ఏం జరిగిందని కూడా పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అంటే కపిలతీర్థం సర్కిల్లో కపిలేశ్వర ఆలయం వద్దనే అటవీ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు సిబ్బంది కూడా ఇక్కడే అందుబాటులో ఉంటారు. ఈ దృశ్యం చూసిన వెంటనే తిరుపతి అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై కార్చిచ్చును ఆర్పడానికి అటవీ శాఖతో పాటు టీటీడీ అటవీ శాఖ సిబ్బంది కూడా రంగం దిగినట్టు సమాచారం అందింది. ప్రస్తుతం కపిలతీర్థం సర్కిల్ నుంచి చూస్తే ఈ కార్చిచ్చు మెల్లమెల్లగా శేషాచలం కొండలను చుట్టుముట్టి తిరుమల ఎగువ ప్రాంతానికి విస్తరించే ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో కూడా అంటే సుమారు 10-15 సంవత్సరాల కిందట ఇలాగే కార్చిచ్చు ఏర్పడి శేషాచలం కొండలను ప్రధానంగా పాప వినాశనం వెళ్లే మార్గం వరకు విస్తరించాయి. ఈ మంటలను ఆర్పడానికి అప్పట్లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సహకారం తీసుకొని 2 హెలికాప్టర్లు సుమారు 48 గంటలకు పైగానే నిరంతరాయంగా పనిచేసి ఈ మంటలను అదుపు చేయగలిగినాయి. ఇప్పుడు కూడా కపిలతీర్థం సమీపంలో ప్రారంభమైన ఈ కార్చిచ్చు త్వరగా ఆర్పకుంటే మరింత ప్రమాదం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వేసవి కాలం కావడం వల్ల ఈ మంటలు మరింత విస్తరించి తిరుమల శేషాచలం అడవులను భస్మీపటలం చేసే ప్రమాదం లేకపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.